ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చపాతీతో చేసుకుంటాము ఈ రెసిపీని మనం. సో దీన్ని రోటీ లడ్డు ఆర్ చపాతీ లడ్డు అని కూడా అంటారు. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ కోసం మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్తీవే. గోధుమ పిండి, బెల్లం, అలాగే డ్రై ఫ్రూట్స్ని యూస్ చేసి మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాము. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనకి చపాతీలు కావాలి. నేను దీనికోసం 6 చపాతీలను తీసుకున్నాను. ఇవి ఫ్రెష్ చపాతీలు. మీరు కావాలంటే లెఫ్ట్ ఓవర్ చపాతీలనైనా యూస్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా చపాతీలు ఎక్స్ట్రా ఉండి మిగిలిపోతాయి కదా, వాటిని కూడా మీరు ఈ లడ్డు ప్రిపరేషన్ కోసం యూస్ చేసుకోవచ్చు. మీరు లెఫ్ట్ ఓవర్ చపాతీలను ఎప్పుడైనా యూస్ చేయాలి అనుకుంటే జస్ట్ వాటిని ఒకసారి ప్యాన్లో హీట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి. నేను ఇప్పుడు ఈ చపాతీలన్నిటినీ చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. లెఫ్ట్ ఓవర్ చపాతీలు తీసుకున్నప్పుడు మనం ప్యాన్లో జస్ట్ 2 సైడ్స్ కొంచెం హీట్ చేసుకుని ఇలా ముక్కలు చేసుకుంటే మనకి ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఎందుకంటే మనం ముందు రోజు చేసి పెట్టుకున్న చపాతీలని కనుక ఇలా ముక్కలు చేయాలంటే కొంచెం హార్డ్గా ఉంటాయి. కాబట్టి కొంచెం హీట్ చేసి ఇలా ముక్కలు చేసి వేసుకోండి. ఇలా చపాతీలన్నీ ముక్కలు చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, నేను ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని చపాతీ ముక్కల్ని గ్రైండ్ చేసుకుందాము. ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత మనకి మిగిలిన చపాతీ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న చపాతీ పౌడర్లోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను దీనికోసం 1/4 కప్పు బెల్లం పొడిని తీసుకుని ఇందులో వేసి గ్రైండ్ చేస్తున్నాను. మీరు బెల్లం తురుము తీసుకున్నట్టయితే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను 1/4 కప్పు వేసి దీన్ని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేస్తాను. ఇలా బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్న ఈ చపాతీ పొడిని కూడా ప్లేట్లోకి వేసి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1/4 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీకు నెయ్యి క్వాంటిటీ ఎక్కువ తినడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం క్వాంటిటీని తగ్గించుకుని వేసుకోండి. నేను 1/4 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేశాను. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి. నేను ముందుగా కట్ చేసుకున్న ఆల్మండ్స్ని యాడ్ చేశాను. అలాగే క్యాష్యూస్ని కూడా చిన్న ముక్కలుగా చేసి వేసాను. ఈ రెండింటిని దూరగా వేయించుకోవాలి. ఇలా బాదాం, క్యాష్యూస్ కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ 3 మనకి మంచిగా వేగిన తర్వాత ఈ వేడిగా ఉన్న ఈ గీ ప్లస్ ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్ని ఈ చపాతీ పొడిలోకి వేసుకోవాలి. ఈ గీ అలాగే చపాతీ పొడి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ ఇలాచీ మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఈ రెసిపీకి. ఇలా ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. పొడి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా మిక్చర్ అంతా ఈవెన్గా కలిసిన తర్వాత దీని నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకుని లడ్డూలాగా చుట్టుకుని పెట్టుకోండి. ఇలాగే పిండి మొత్తాన్ని లడ్డూలాగా చుట్టుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి స్టోర్ చేసుకోండి. ఇలా మీరు వాటర్ తగలకుండా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఈ లడ్డూలు 1 వీక్ వరకు స్టోర్ అయి ఉంటాయి. చూసారు కదా, ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్తీవే. వీట్ ఫ్లోర్, చపాతీ, అలాగే మనం జాగేరీ యూస్ చేసాము, డ్రై ఫ్రూట్స్ని యూస్ చేసాము. అలాగే ఘీ క్వాంటిటీ కనుక మీకు ఇంత హెల్తీ కాదు, తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు క్వాంటిటీని తగ్గించుకుని ఇదే రెసిపీని మీరు ఫాలో అవ్వచ్చు.
ఫైనలీ మన ఎమ్మీ లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన ఛానల్ని సజెస్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.